అండి, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు అనిల్ పసల, ఎడిటర్. సో ఇట్స్ యాక్చువల్లీ సర్రియల్ మూమెంట్ ఇదంతా. లైక్ నిన్న సార్ మీకు చెప్పినట్టు ఇది నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే, లైక్ నేను కాలేజ్ టైమ్స్లో 2014లో శర్వానంద్ గారు మా కాలేజీకి గెస్ట్గా వచ్చారు. అది యువి క్రియేషన్ ప్రొడ్యూస్ చేసిన రన్ రాజా రన్. ఇప్పుడు ఆ సేమ్ బ్యానర్ సేమ్ కాంబోలో నేను ఇక్కడ ఎడిటర్ ఇక్కడ నిలబడినందుకు నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇది అంటే నేను ఒక ఇంజనీరింగ్ నుంచి ఈ సైడ్కి వచ్చేసిన దానికి ఒక సక్సెస్ లాగా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ కమింగ్ టు బైకర్, నాకు బైక్ ఒకప్పుడు కార్ కానీ ఇది కానీ ఆల్మోస్ట్ ఒక 120లో అలా స్పీడ్లో నేను డ్రైవ్ చేసేవాడిని. తర్వాత మ్యారేజ్ అయింది, ఆ స్పీడ్ 100కి వచ్చింది. తర్వాత నా డాటర్ వచ్చాక ఆ స్పీడ్ 70-80కి వచ్చింది. ఈ స్టోరీ లైన్ మొత్తం 2.5 hours చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. ఆ రెస్పాన్సిబిలిటీ, అదే ఒక స్పోర్ట్స్ మ్యాన్, నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదు, అదే ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఒక ప్రొఫెషన్కి ఒక రెస్పాన్సిబిలిటీకి మధ్యలో ఎలా నలిగిపోతూ ఉంటారన్న బ్యూటిఫుల్ డ్రామాని అభిలాష్ ఒక 2.5 hours కమ్యూనికేట్ చేశారు. అదే థింగ్ నేను ఎడిట్ రూమ్లో ఇప్పుడు ఇందాక ఫ్యూ పీపుల్ చెప్పినట్టు ఆ సౌండ్స్ వినపడుతున్నాయి అన్నారు కదా, నాకు 350 TB ఫుటేజ్ క్యాప్చర్ చేసి 250 hours ఫుటేజ్ చాలా కష్టపడ్డానండి. ఎలా తీసారు రేసింగ్ అంతా, అది తీసుకుని వచ్చి ఆల్మోస్ట్ 2 months ఎడిట్ రూమ్ లో కూర్చుని అవే సౌండ్స్ అవి చూసి అదంతా ఒక కట్టు ఒక షేప్కి వచ్చాక అందరూ చూసిన వాళ్ళు అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. అండ్ ఈ రోజు స్క్రీన్ మీద అదే రిఫ్లెక్ట్ అవుతుందని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ F1 చూసాక ఆ టైంకే మాది 80% ఆఫ్ ద షూట్ అయిపోయింది. అది చూసాక చాలా కామెంట్స్ నేను విన్నాను, ఇండియాలో ఇలాంటి సినిమా తీయగలమా అని. అప్పటికే 80% మేము ఎంత కాన్ఫిడెంట్ ఉన్నామంటే మేము తీసామన్న కాన్ఫిడెంట్గా ఉన్నాము. సో అండ్ పర్ఫార్మెన్సెస్కి వస్తే సార్ శర్వానంద్ సార్ మొత్తం బ్లడ్ పెట్టేశారు సార్ మొత్తం సినిమాకి. అండ్ ప్రతి ఫ్రేమ్ చూస్తే కంప్లీట్లీ లైక్ వావ్ మూమెంట్. అండ్ ఈ మూవీలో యాక్టర్స్ అని ఎందుకు అనేది అంటే ఈ సినిమా చూడాలి, యాక్టర్స్ అనేది ప్రూవ్ చేసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఇప్పుడు రాజశేఖర్ సార్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, లైక్ వీళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ లో ఆ పర్ఫార్మెన్స్ లేకపోతే ఇంకా 4-5 scenes అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి 4-5 scenes యాడ్ చేయాలి. వాళ్ళు ఒక్క ఎక్స్ప్రెషన్స్ తో మొత్తం అంతా కన్వే చేస్తారు. సో అది వెరీ బ్యూటిఫుల్ అండి. అండ్ ఇంత ఆపర్చునిటీ ఇదంతా నన్ను నమ్మి అభిలాష్ నాకు ఇచ్చినందుకు అండ్ అది బిలీవ్ చేసి ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. యువరాజ్ గారు నిజంగానే అసలు ఆ లెంది ఆ సీన్ ఆ రేస్ ఉంటుంది ఎలా సార్ క్యాప్చర్ చేశారు, ఇప్పటికీ నా చెవులో అదే వస్తుంది, అదే వస్తుంది అనమాట. అందరికి నమస్కారం. ఈరోజు సినిమా చూసిన వాళ్ళందరూ సినిమా చాలా బాగుంది అన్నారు. అండ్ ఎస్పెషలీ సినిమాటోగ్రఫీ ప్లస్ మ్యూజిక్ అంతా చాలా బాగుంది అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అభిలాష్. ఇంతకు ముందు మొత్తం సక్సెస్ రేట్లో మాట్లాడుకుందాం. ఇది ఇట్స్ టైమ్ టు స్పీక్. సో ట్రై చేస్తా మాట్లాడడానికి. ఫస్ట్ అభిలాష్ ఈ సినిమా చేద్దామని వచ్చి కలిసేటప్పుడు మీ ఇద్దరు ఒకటి కమ్యూనిటీలో ఉండే, ఇదే ఫస్ట్ టైం కలిసేది. ఒక పెళ్లి చూపులకి వెళ్తే ఎలా మాట్లాడుకుంటారో, నాకు ఎలా కావాలి, ఫ్యూచర్ లైఫ్ పార్ట్ ఎలా కావాలి అన్న దాని మీద మాట్లాడుకుంటారు. ఒక సినిమాటోగ్రాఫర్కి డైరెక్టర్కి ఒక కెమిస్ట్రీ అలా ఉండాలని ప్రతి సినిమాలు చెప్తారు కదా. సో ఎక్స్పెక్ట్ చేసిన మనం ఎలాంటి ఒక వర్క్ చేయాలి అనే డైరెక్టర్తో ఎక్స్పెక్ట్ చేస్తాము. స్ట్రైట్ కళ్ళ ముందే చూసాం. అభిలాష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ. ప్రతిరోజు కూడా అని సెట్లో ఎవ్రీథింగ్ డిస్కస్ చేసి గివ్ అండ్ టేక్ పాలిసీ ఆ టైంలో చాలా కోఆపరేట్ చేసి వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అభిలాష్. థ్యాంక్ యూ. శర్వ సార్ ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. ఇది శర్వ సార్తో థర్డ్ ఫిలిం. ప్రతి సినిమాలో సార్ సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు, పర్టికులర్లీ బైకర్లో
weight 22 kgs reduce చేసారు. దట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ సార్. పెద్ద హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అది చాలా మాట్లాడారు సార్ మీతో. సో నర్వస్ గా ఉంది సార్ ఇది. లాస్ట్ ఫిలిం సంక్రాంతికి లారీ లారీ. సో అగైన్ బ్యాక్ టు బ్యాక్ రేస్ లో మీరు అగైన్ ఫర్దర్ సినిమాస్ లో కూడా మీరు ప్రతి రేస్ లో హిట్ కొట్టాలని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాజశేఖర్ సార్. సో సార్ తో నాకు సెకండ్ ఫిలిం. నిన్న సినిమా చూసిన తర్వాత సార్ తో ఈవినింగ్ అక్కడ కలిసాం. నిజంగానే ఒక ఫాదర్ అండ్ సన్ ఎలా మాట్లాడుకున్నారో అలాగే ఉన్నారు సునీల్ నారాయణ సార్ అండ్ సార్ వికాస్ నారాయణ సార్. సో అలాగే ఉంటారు సార్. అలాగే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో పనిచేయడం చాలా చాలా హ్యాపీ సార్. అన్వర్ స్క్రీన్ ప్రెసెన్స్ మీరు అవసరం అవసరం మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్క్రీన్ ప్రెసెన్స్. గ్రేట్ వర్క్ విత్ యూ. గ్రేట్ వర్కింగ్ విత్ యూ. ఇది చాలా ఐ మీన్ 2 టైమ్ లైన్స్ జరిగే స్టోరీ వల్ల కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. సో నేను కొంచెం వేరే అదర్ మూవీస్ కమిట్మెంట్స్ ఉన్న దానివల్ల మదీ సార్ కొన్ని రేస్ అన్ని షూట్ చేశారు. ఆయనకి చాలా పెద్ద థ్యాంక్స్ హెల్ప్ చేయడానికి. థ్యాంక్ యూ సార్. అండ్ మాలిక. సో యువర్ అ గ్రేట్ యాక్ట్రెస్ అండ్ మీరు ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ మీకు స్క్రీన్ లో కనపడుతుంది. గ్రేట్ వర్క్. గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వంశీ సార్ ఫస్ట్ టైం కలిసినప్పుడే ఈ సినిమా తీయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ కి పెద్ద హ్యాట్స్ ఆఫ్. అంత ప్యాషనేట్ గా నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడం అంటే బ్యాక్ ఎండ్ లో మాత్రం చేయడం కాదు, టెక్నికల్ గా ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని మాతోనే ట్రావెల్ చేశారంటే అది చెప్పలేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవర్ టీమ్, డైరెక్షన్ టీమ్. ఇప్పుడు ఇందాక మ్యాగీ చెప్పారు, మేము ఇక్కడే కూర్చున్నాం, మీరు ఏదైనా మాట్లాడచ్చు బాగా వచ్చి కూడా. థ్యాంక్స్ టు మ్యాగీ, సుదీప్, అబుల్ బేబీ, శ్రవణ్, టు ఎంటైర్ టీమ్ అండ్ వరుణ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. లాస్ట్ 10 days నుంచి నిద్రపోకుండా స్టూడియోలో పనిచేసే ఒక టెక్నీషియన్ లా అయిపోయారు వాళ్ళందరూ. థ్యాంక్ యూ ఆల్. అండ్ మై టీమ్ సెంథిల్, మళ్ళీ శివ, అందరికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యువరాజ్ గారు, అనిల్ గారు. అండ్ నా టీం మర్చిపోయింది టెన్షన్. నా అసోసియేట్ హరీష్ అండ్ నవీన్ వీళ్ళు బాగా హెల్ప్ చేశారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలా ఎలా మర్చిపోతారు, మీరు రాగానే ముందు అరిచింది వాళ్ళే అందరికంటే, మమ్మల్ని మర్చిపోవద్దు అని. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు అండ్ యువరాజ్ గారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఎంజాయ్ ద సక్సెస్. అండ్ నా